Next. 80. 34. 34. అంటే 3-4 రెండు కాదు 34 విడదీసి చదువుతున్నారు. సింగిల్ అని ఉందా? 58. 31. 31. 46. 46. 56. 56. 56. 17. 17. 36. 36. 64. 64. 90. 90. 13. 57. 8. 7.
కానీ ఇది లాస్ట్ వాళ్ళదే కదా ఆ గ్లాస్ అంటే పెన్ను ఉల్టా పడ్డ పెట్టింది విజయకోటి మాకు 3 పైకి లేపాలికి కప్పు పెద్ద కప్పు వచ్చిందని అలా అలా అంటే దాంట్లో నీకు మన ప్రోగ్రామ్ లో చివరి అంశం 1 minute ఓట్ ఆఫ్ థ్యాంక్స్. స్కూల్లో 73 to 78 వరకు చదివినటువంటి అంటే 6th నుంచి 10th క్లాస్ వరకు ఇందులో మధ్యలో కొంతమంది మిడిల్ జాయిన్కు చివరి డ్రాప్ అవసరంలో ఉండవచ్చు. మేబీ మన 5 సంవత్సరాల పాటు చదువుకున్నటువంటి బాల్యమిత్రులందరినీ కలుసుకోవడం కోసం ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి ఈ ఆత్మీయ సమ్మేళనం వరకు ఇచ్చేసినటువంటి మా ప్రియతమ విద్యార్థి మా స్టూడెంట్స్ మా ఫ్రెండ్స్ అందరికీ కూడా మరి శుభాభినందనలు. చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే చాలా సుదూర భవానీ పీస్ మరి చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. వైజాగ్ నుంచి, హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి, అట్లా దూర ప్రాంతాల నుంచి, గుంటూరు నుంచి, గుంటూరు అంటే పక్కనే అనుకో, మిగతా హైమారావు వివిధ ప్రాంతాల నుంచి మనందరూ కూడా ఏ ప్రయాసాలు వచ్చి ఎండలు కూడా ఎక్కువకుండా మనందరినీ కలవాలి, ఒకరినొకరు కలవాలి, ఆ చిన్ననాటి
ఉత్సాహంతో అందరూ కూడా చక్కగా వచ్చారు. వచ్చి మిమ్మల్ని చూసేటటువంటి గొప్ప అవకాశాన్ని కల్పించారు. సో మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా మనకి ఈ ప్రోగ్రాం నిర్వహించడానికి సహాయపడినటువంటి వాళ్ళని ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ముఖ్యంగా శ్రీదేవి వాళ్ళ హస్బెండ్ ఈ వెన్యూని ప్రిపేర్ చేసి మనకి ఇవ్వడం, అదేవిధంగా చక్కగా డెకరేట్ చేసి ఇవ్వడం, మనకు కావాల్సిన యూటిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేయడం, మనం కొన్ని అవసరం అనేది ముందుగా ప్లానింగ్ లేకపోతే అప్పుడప్పుడు స్పాంటేనియస్గా ఇబ్బంది లేకుండా అన్ని అరేంజ్ చేయడం, ఇలాంటి అన్ని విషయాల్లో మరి మన శ్రీదేవి వాళ్ళ హస్బెండ్ రాజ శ్రీనివాస్ గారు ఎంతో హెల్ప్ చేశారు, ఎంతో కోఆపరేట్ చేశారు. రాజ శ్రీనివాస్ గారు ప్రత్యేకించి మన స్టూడెంట్స్ అందరి తరఫున క్లాప్స్ కొడతా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ప్లీజ్ శ్రీదేవి కన్వే వాళ్ళకి తెలిసిన వాళ్ళని గ్యాదర్ చేయడం వల్ల మనం ఎంతవరకు మరి ఇంతవరకైనా మనం కలవగలిగాము. ఆ తర్వాత ఈరోజు ఈ ప్రోగ్రాంలో మనకి మన గురువుని సన్మానించుకోవటం అనేది మనకి చాలా ఆనందదాయకం. ఆ ప్రోగ్రాంకి మరి ఇచ్చేసినటువంటి వేమన శాస్త్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారాలు కూడా తెలియజేసుకున్నాం. ఆ ఏజ్లో కూడా మాస్టర్ ఎంతో ఉత్సాహంగా వచ్చారు. మన వాళ్ళన్నా ఇంకా అశ్రద్ధ చేశారన్నా మాస్టర్ ఎప్పుడో రెడీ అయి కూర్చున్నారు. మన తీసుకురావడమే మన ఆలస్యం అన్నమాట. సో మాస్టర్ వచ్చారు, చాలాసేపు మనతో స్పెండ్ చేశారు, చక్కగా మనకి ఆశీస్సులు ఇచ్చారు, అనుభవాలను పంచుకున్నారు. మాస్టర్ కూడా ప్రత్యేకమైన అదేవిధంగా సుబ్బారావు గారు కూడా మరి ఆయన 88 years కూడా అండ్ ఆయన కూడా ఇచ్చేశారు. ఆయన కూడా తన అనుభవాలను పంచుకున్నారు. మరి తను కూడా మనకు ఆశీస్సులు ఇచ్చారు. తనకు కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మరి మనకి వీరకి రాజశేఖర్ ఫోటోగ్రాఫర్గా చాలా చక్కగా మనకు వీడియోస్, ఫొటోస్ అన్నీ తీసి ఇన్స్టెంట్ ఫొటోస్ లాగా ఒకటి తీస్తారు, అలాగా ఫొటోస్ అన్నీ ప్రింట్ చేసి మన వెంటనే తీసుకునే విధంగా చక్కగా ప్రింట్అవుట్లు అన్నీ తీసి ఇచ్చారు. అదేవిధంగా మరి తను కిరణ్ ప్రత్యేకమైన కృతజ్ఞతలు అండి. అదేవిధంగా మల్లేశ్వరి వాళ్ళ హస్బెండ్ కూడా ఇచ్చేశారు, చాలా యాక్టివ్గా ఆనందంగా పార్టిసిపేట్ చేశారు. అదే కాకుండా వీడియోలు, ఫొటోస్ అవన్నీ కూడా తీశారు. మల్లేశ్వరి ఇవన్నీ కూడా తన దగ్గర ఉన్నాయన్నీ కూడా నువ్వు షేర్ చేయాలి, ఇవన్నీ కూడా చూసుకుంటాం. సో ఆ విధంగా మరి పిఎన్పి టీచర్ గారు దగ్గరికి వెళ్ళి రావడం, మన టీచర్ గారిని కలిసి రావడం, లోకల్గా ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ కొంతమంది వెళ్ళొచ్చారు. అదేవిధంగా షాపింగ్ విషయంలో కూడా మరి లోకల్గా ఉన్న మానసి, భవాని, దేవి, రవి, ఉమా వీళ్ళందరూ కూడా చాలా ప్రయాసపడ్డారు. అదేవిధంగా మనకు కావాల్సిన అరేంజ్మెంట్స్ అని మనం వేరే ఊరి నుంచి వచ్చాము. మనం వచ్చేటప్పుడు అక్కడికి కావాల్సిన మొత్తం బ్రేక్ఫాస్ట్ ఏంటి, లంచ్ ఏంటి, ఈవినింగ్ స్నాక్స్ ఏంటి, అదేవిధంగా ప్రైజెస్ అన్నీ కూడా చక్కగా షాపింగ్ చేశారు. అందరికీ మెమరబుల్గా ఉండేటట్టుగా ఇచ్చారు. తర్వాత చక్కగా ఫొటోస్ ఇవన్నీ కూడా చక్కగా చాలా బాగా జరిగింది. ఇందులో కృషి చేసినటువంటి ప్రత్యేకంగా అందరికీ కూడా పేరున ధన్యవాదాలు. మేము కూడా వర్క్ చేసుకుంటా కూడా సెలవు రోజు ఈవినింగ్ వీళ్ళని తీసుకుని పోయేవాళ్ళు. ఎక్కడికైనా షాపింగ్ కావాలన్నా, లేదన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా, టీచర్స్ దగ్గరికి వెళ్ళాలన్నా అట్లా మేము కూడా తీసుకుని పోయి ఎప్పుడు బట్టి అప్పుడు చక్కగా తీసుకెళ్ళి అన్ని పనులు బాగా సహకరించారు. అట్లా వీళ్ళందరూ యాక్టివ్గా ఇవన్నీ చేయబట్టి ఈరోజు మనం బయట నుంచి ఆ రోజు వేరే ఊరి నుంచి చక్కగా వచ్చి ఈ ప్రోగ్రామ్ అంతా చేసాం. చక్కగా ప్లానింగ్ చేశారు, చక్కగా ఆర్గనైజ్ చేశారు. దీని నెక్స్ట్ ఇయర్ కూడా మనము అంటే సమ్మర్ కాకుండా వేరే ఇంకేదైనా మంత్లో ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ నేను లాస్ట్ నేను ఫిబ్రవరిలో వస్తాను. సరే, ఓకే. నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ ఇలాగే మనం గెట్ టుగెదర్ పెడతాం. ఈలోపు మనం చేయాల్సింది ఏంటంటే మనం ఇప్పుడు కొద్దిమందినే గ్యాదర్ అయ్యాము, ఇంకా చాలామంది మనం సమీకరించాల్సిన అవసరం ఉంది. సో ప్రయత్నం చేసి ఒక్కొక్కళ్ళు కనీసం అట్లీస్ట్ ఒకళ్ళన్నా తీసుకురాగలిగితే మనం ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి డబల్ అవుతాం. సో ప్రయత్నం చేసి ఇంకా మనం ఎవరైతే మిస్ చేసామో వాళ్ళందరినీ కూడా ట్రేస్ అవుట్ చేసి
జరుపుకుందాం. నెక్స్ట్ టైం ఇంకా బెటర్ గేమ్స్ మన క్లాస్మేట్స్ అదే సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనం ఎప్పుడో ప్లాన్ చేసుకున్నా ఈలోపు గ్రూప్లో అన్ని అప్డేట్స్ ఇస్తూ ఉండండి. ఎవరింట్లో ఏదైనా శుభకారమైనా ఎవరైనా ఏదైనా అచీవ్ చేసినా మంచి విషయాలైనా ఉన్నాయి అవన్నీ కూడా గ్రూప్లో షేర్ చేసుకుంటే అందరికీ అన్ని విషయాలు అందరూ తెలుస్తూ ఉంటాయి. సో అందరం కూడా మళ్ళీ మీకు ఎవరికి బై చెప్పాలి. మనం ఆన్లైన్లో వాట్సాప్లో కాంటాక్ట్లో ఉన్నాము. ఏ ఒక్కటి రెస్పాండ్ అవుతూ ఉండండి. యాక్టివ్గా 10 మంది ఉన్నారు. గ్రూప్ని కంటిన్యూ చేయమనండి. 10 మంది గ్రూప్ చూడట్లేదు, అందులో ఏమీ రియాక్ట్ అవ్వట్లేదు. సో అందరూ కూడా యాక్టివ్గా ఉండి ఆ గ్రూప్ని కంటిన్యూ చేయవలసిందిగా కోరుతున్నాం. ఇంకా ఏమన్నా రమ్మంటే 2 సార్లు వచ్చాను అంతే. ఆ విషయం చెప్పలేదు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలిసేవాళ్ళు కూడా అందరూ బై. ఆ.